అందరికీ నమస్కారం అండి. ఎనెమా చేసుకున్న పద్ధతి ఇది అవుతుంది. ఎనెమా క్యాన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి దొరుకుతాయి. ఇందులో లీటర్ పావు వాటర్ పడుతుంది. సరేనా? ఇంకోటి చిన్నపిల్లలు నజలు ఇస్తాడు, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు నజలు ఇస్తాడు. నేను పెద్దవాళ్ళ నజలే యూజ్ చేస్తున్నాను. ఈ కన్ను ఉంది కదా, అది ఒక మేక్ కానీ దేనికని దోపియాలి. నీళ్ళని శుభ్రంగా చాలా ఎక్కువ టైం మరిగించాలన్నమాట. దీనిపైన కప్పిది, ఇందులో వాటర్ నింపుకొని మలద్వారం దగ్గర ఈ పైపుని మనం పెట్టుకుంటాం. కొబ్బరి నూనె కానీ ఏదని రాసుకొని గోరువెచ్చగంటే మీరు తట్టుకునే శక్తి అంత వేడి ఉండాలి, అంతకు ఎక్కువ ఉండకూడదు. సరేనా? అది పెట్టుకున్న తర్వాత మనం వాష్రూమ్లోనే యాజ్ యూజువల్గా అంటే పడుకునే పొజిషన్లో ఉన్నా కూడా అలాగనే అవుతుంది. లేకపోతే మీ బెడ్ల మీద కూడా చేసేవచ్చు. హాస్పిటల్లో అలాగే చేస్తారు. ఎందుకంటే ఆ బెడ్ గట్ట తడిసిపోద్ది, పెట్టుకోవడం కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది అవుద్ది. అందుకే నేనైతే మాత్రం వాష్రూమ్కి సజెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను చేసుకుంటున్నాను కూడా. మంచి రిజల్టే ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ పిల్లలకి జ్వరము, దగ్గు, జలుబు ఎటువంటి బ్యాడ్ ఇదైనా కూడా ఈ ఎనిమా చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇంకా మీకు డౌట్ ఉంటే కొన్ని వీడియోస్ పంతనాస్ వీడియోస్ గట్టా ఉంటే అది అందులోనే వాళ్ళు వివరంగా మీకు చూపిస్తారు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరియు కామెంట్స్ కూడా పెట్టండి.